సో నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో ఇచ్చినటువంటి నెక్స్ట్ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అడిగారు చూడండి. నాట్ పార్ట్ ఆఫ్ ది మ్యూజికల్ ట్రినిటీ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్. మనకి భారతదేశంలో సంగీతం అనేది రెండు రకాలుగా ఉంటుంది. హిందుస్థానీ సంగీతం ఉత్తర భారతదేశంలో ఉంటుంది, ఇంకోటి కర్ణాటక సంగీతం ఇది మన సౌత్లో ఉంటుంది అనమాట. మనకి సన్నాయి మేళము ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా కర్ణాటక అనమాట. సో మనకి మృదంగము ఇవన్నీ ఉంటాయి, సన్నాయి మృదంగము ఇట్లాంటివి ఉంటాయి, బ్యాండ్ మేళం అంటాం కదా, ఇవన్నీ మన సౌత్కి సంబంధించిన కర్ణాటక మ్యూజిక్. మన సినిమాల్లో కానీ మొత్తం ఎక్కువ చూడండి కర్ణాటక మ్యూజిక్ బేస్ చేసుకుని ఉంటాయి. మనకి ఎంతోమంది వాగ్గేయకారులు అన్నమయ్య, త్యాగరాజ వీళ్ళంతా కూడా. అయితే ఇక్కడ ఏమడిగారంటే ఈ కర్ణాటక సంగీతంలో, సో కర్ణాటక సంగీతంలో ట్రినిటీ అని ఉంటుంది అనమాట. ట్రినిటీ అంటే త్రిమూర్తులు ఉంటారు, ముగ్గురు వ్యక్తులు చాలా ఫేమస్ అనమాట. వాళ్ళు ఏమంటారంటే త్రిమూర్తులు అంటారు. అయితే ఈ కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఆ త్రిమూర్తులు ఉన్నారు, వాళ్ళలో ఒక వ్యక్తి లేరు. త్రిమూర్తి అంటే ఎంతమంది ఉంటారు? ముగ్గురు ఉంటారు. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇందులో ఎవరు లేరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, శ్రీ శ్యామశాస్త్రి, త్యాగరాజ, శ్రీ ముత్తుస్వామి దీక్షితారు, పురందరదాసు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పురందరదాస్ అనమాట. పురందరదాసు ఎందుకంటే వీళ్ళు ముగ్గురే ట్రినిటీ, వీళ్ళు ముగ్గురు మాత్రమే త్రిమూర్తులు. ఈయన వచ్చేసి ఫాదర్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈయన అందరికంటే గొప్పవాడు ఇంకా. సో ఫాదర్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్, కర్ణాటక సంగీతం యొక్క పితామహుడు అని పిలుస్తారు. ఎవరిని? పురందరదాసుని. కర్ణాటక సంగీతం యొక్క పితామహుడు అని పిలుస్తారు పురందరదాసుని. అయితే త్రిమూర్తులు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే శ్యామశాస్త్రి. సో త్రిమూర్తులు కర్ణాటక సంగీతం యొక్క త్రిమూర్తులని శ్యామశాస్త్రి అలాంటి త్యాగరాజ, మనకు తెలుసు కదా, త్యాగరాజ చాలా గొప్ప వ్యక్తి, అందరూ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ముత్తుస్వామి దీక్షితార్. వీళ్ళ ముగ్గురిని ఏమని పిలుస్తారంటే త్రిమూర్తులను పిలుస్తారు. కర్ణాటక సంగీతం యొక్క త్రిమూర్తులను పిలుస్తారు. పురందరదాస్ మాత్రం ఫాదర్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అనమాట. దీని గురించి మనం తర్వాత కూడా వివరించుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు, చూసుకోండి.